ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల మండల పరిషత్ మీటింగ్ హాల్లో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణకుమారి, ఎంపీడీఓ కె శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీత, వివిధ శాఖ అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు, మీడియా మిత్రులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంఆర్ఓ గారు అందరూ హాజరయ్యారు. ఈరోజు సమావేశంలో పాత ఎజెండా గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు 10వ తరగతిలో మంచి ఫలితాలు తెచ్చుకున్న మంది విద్యార్థులందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని నారా లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ సైడ్ కాలువలు, సీసీ రోడ్స్, గ్రావెల్ రోడ్స్ అవి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. అంగన్వాడీ స్కూల్స్, ఎక్కువగా స్కూల్స్ గురించి చిలువుల్లో స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువ బాధపడుతున్నారు, ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ గురించి అన్నీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చింతలపూడి నుంచి రేవందర్పాడుకు వెళ్ళే రోడ్డుకు వేయటం వల్ల దుగ్రాల మండలం ప్రజల తరపు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాలం వచ్చింది, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని డాక్టర్ సి ఇందిరా, ఎండి అబ్దుల్ రెహమాన్, ఆరోగ్య అధికారి ఎస్ జానమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు, సూపర్వైజర్ భాగ్య లలిత కుమారి, ఆరోగ్య కార్యకర్తలు బుజ్జి, శ్రీలక్ష్మి, సుజాత, శ్రీనివాసరావు, నటరాజ్, ఆశా కార్యకర్తలు విమల, వెంకటేశ్వరమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. దుగ్గిరాల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని. సో ఈరోజు మలేరియా డే సందర్భంగా ఏప్రిల్ 25వ తారీఖున మనం మలేరియా డే సందర్భంగా ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది. ఈ మలేరియా డేలో మనం చెప్పుకోదగింది ఏంటంటే మలేరియా మనతోనే అంతం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. సో ఈ వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో మన దోమల ద్వారా ఈ మలేరియా అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని నివారించాలంటే ముందుగా మనల్ని దోమలు నివారించాలి. సో మలేరియాకి అలాగే ఇతర కీటకజనిత వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మనం చేయాల్సింది దోమలు పుట్టకుండా చూడాలి, దాని తర్వాత దోమలు కుట్టకుండా చూడాలి. అలాగే ఒకవేళ కుట్టినా కానీ దోమల నుంచి వచ్చే రోగాల నుంచి బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం తీసుకునేటట్టు ఉండాలి. ఆరోగ్యం మనం సంప్రదించి దానికి సంబంధించిన ఆరోగ్యం చిట్కాలు అలాగే మందులు వాడుకోవడం చేసుకోవాలి. ముందుగా దోమలు పుట్టకుండా చూడాలంటే ఇంకుడు గుంతల్లో కానీ, ఇళ్లలో ఫ్యాన్లో కానీ, పూలకుల్లో కానీ, మొక్కల్లో కానీ ఎక్కడైనా నీళ్లు చేరుంటే కనుక దాన్ని తోడేసుకుంటూ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా దోమలు పుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ పుట్టిన దోమలు మనం కుట్టకుండా ఉండాలంటే మనం మస్కిటో నెట్స్ అంటే దోమతెరలు వాడుకోవాలి. అలాగే ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకొని పడుకోవాలి. ఇలాంటివి పాటించుకుంటే మనం దోమలు మనం కొట్టకుండా చూసుకోవచ్చు. ఒకవేళ దీని తర్వాత కూడా మనకు దోమలు కుట్టి ఏమైనా జ్వరం వస్తే కనుక అది రోగం ముదరకుండా ఉండడానికి ముందుగానే మనం వైద్యుల సహాయం తీసుకొని మందులు వాడుకుంటే కనుక ఈ మలేరియా, డెంగ్యూ వీటిని త్వరితగిన ముందుగానే మనం గుర్తించి వాటిని ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ప్రాణాంతకం కాకుండా మనం కాపాడుకోగలం. థ్యాంక్ యూ. దుగ్గిరాల ఆలీనగర్ మసీదు వద్ద శుక్రవారం పెహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ ముస్లింలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమాం ముఫ్తీ హైదర్ అలీ, ముస్లిం పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. गुज़िश्ता कश्मीर के पहलगाम में जो हादसा हुआ, जो वाक़या हुआ, वो इंतहाई काबिल मज़म्मत और दर्दमंद वाक़या है। हम उस वाक़ये की, उस हमले की भरपूर रद्द करते हैं और उस वाक़ये के ख़िलाफ़ अपनी नाराज़गी को ज़ाहिर करते हैं। और जिन लोगों ने भी ये हमला किया है, ये अटैक किया है, हम सेंट्रल गवर्नमेंट से दरख्वास्त करते हैं कि वो जितना भी जल्दी हो सके जो इस जुर्म के अंदर शरीक हैं उन तमाम लोगों को पकड़कर कैफरे किरदार तक पहुंचाए और उन्हें सख्त से सख्त सज़ा दी जाए। और हम ये बताना चाहते हैं कि इस्लाम के अंदर वहाँ पर जो बताया गया कि इस्लाम दहशतगर्दी को फ़रोग़ देता है, दहशतगर्दी की तालीम देता है। हालांकि अगर हम इस्लाम के तालीमात को देखते हैं तो इस्लाम के अंदर
एक बिल्ली को भूखा मारने पर अल्लाह ताला ने उसे जहन्नम के अंदर भेज दिया। एक प्यासे कुत्ते को पानी पिलाने पर अल्लाह ताला ने एक औरत को मगफिरत कर दिया, उसको बख्श दिया। तो इस्लाम के अंदर एक छोटे से जानवर की भी इतनी कीमत है। तो अब जो इंसानों को वहाँ पर, जो मुसाफिरीन को वहाँ पर कत्ल किया गया, जो मेहमानों को कत्ल किया गया, ये इस्लाम की तालीमात हरगिज़ नहीं है। और इस्लाम में अल्लाह ताला ऐसे कामों से बिल्कुल नाराज़ हैं। और जो दहशत गर्दाना हमला हुआ, ये इस्लाम का हिस्सा नहीं है, इस्लाम इसके बिल्कुल मुखालिफ हैं। इस्लाम दहशत गर्दों का साथ हरगिज़ नहीं देता। तो हम ये बात बताते हैं कि कोई भी ये ना समझे कि मुसलमान इस वाक़ये से खुश हैं। हम सब यहाँ पर जमा हुए हैं और हम हमारी नाराज़गी ज़ाहिर करते हैं कि जितना भी जल्दी हो सके जिन लोगों ने भी ये काम, ये हरकत की है, उनको गवर्नमेंट सख्त से सख्त सज़ा दे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు, 20 మంది మరియు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చాలా బాధాకరం మరియు హృదయ విదారకం. ఈ సంఘటనను మజ్లిసుల్ ఉలమా వల్ అఇమ్మా తెనాలి నుంచి మరియు దుగ్గిరాల జామియా మసీద్ నుంచి మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే నిందితులున్నారో వారిని తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకొని తీవ్రంగా శిక్షించాలని మేమంతా కోరుతున్నాము. ఎవరైతే మరణించారో వారి ఈ దుఃఖంలో మేమంతా వారి తోడున్నాము.